parts. No, let me. I wanted to tell something. Let me complete. ఒక ఆల్ ఇండియాలో ఈ కలెక్షన్స్ బ్రేక్ చేసిన సినిమాలో తన కష్టం, ఆ సినిమాకి అంత కలెక్షన్స్ రావడం, ఇవన్నీ చేసిన ఒక సినిమాకి అతను వెళ్ళి మొదటి షోలో తను కూర్చొని జనం దీన్ని ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, తనని ఎలా రిసీవ్ చేసుకున్నారు అని చూసుకునే అదృష్టం లేకపోయింది వాళ్ళ. బికాజ్ ఆఫ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హీ హ్యాడ్ టు కమ్ బ్యాక్. ఆ తర్వాత ఒక తండ్రిగా నాకు ఇంత సాధించి ఇంత పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ 2 వీక్స్గా ఈ గార్డెన్లో మూల కూర్చుని ఉంటున్నాడు. రోజు ఆ పైన ఉంటున్నాడు, లేకపోతే ఇక్కడ ఉంటున్నాడు. నేను ఒకసారి ఈ గార్డెన్ దగ్గరికి వచ్చి, ఏంటయ్యా ఇట్లా ఉంటావు నువ్వు, వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గర కన్నా వెళ్ళు, లేకపోతే ఏదైనా ఊరన్నా వెళ్ళు, ఏదైనా బ్రేక్ తీసుకో, ఇందులోనే ఉండి నువ్వు ఇట్లాగ మరోజుగా ఇలా కూర్చుని ఉంటావు, దేశం అంతా నీ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు ఇట్లా కూర్చుని ఉంటావు అంటే, సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కరెక్ట్గా ఇప్పుడు జరిగింది. వీ డోంట్ నో వై, బట్ ది నేచర్ డిడ్ ఇట్ లైక్ దట్. లెట్ మీ టేక్ ఇట్, తర్వాత ఎప్పుడైనా వెళ్తాలే అని ఢిల్లీలో సెలబ్రేట్ చేస్తామని, బీహార్లో సెలబ్రేట్ చేస్తామని, బాంబేకి ఒక ప్లస్ మీట్కి రమ్మని, ఇట్లాగే రకరకాల సెలబ్రేటివ్ ఇవన్నీ వస్తున్నా కూడా ఇట్ ఇస్ నాట్ ద టైం. ఇట్ ఈస్ ఒక ఫ్యామిలీ, అందులో తన అభిమానుల ఫ్యామిలీలా అయిపోయినందువల్ల అతన్ని చూస్తుంటే నాకే కడుపు తరుపుకుంటుంది. ఎందుకంటే మీరు కూడా ఒకటి అర్థం చేసుకోండి, 22 సంవత్సరాలు తను కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు. ఇది ఒక రోజుతో వచ్చింది కాదు, ఒక సినిమాతో వచ్చింది కాదు, ఒక ప్రెస్ మీట్తో వచ్చింది కాదు, ఒక ఇన్సిడెంట్తో వచ్చింది కాదు. ఇది క్రమక్రమంగా అతను బిల్డప్ చేసుకున్నాడు. ఆ బిల్డప్ చేసుకోవడం కాదు, 3 జనరేషన్స్ నుంచి వస్తుంది. మీరు ఎప్పుడన్నా 3 జనరేషన్స్ని చూశారు? ఎప్పుడైనా మేము ఇట్లాంటి బ్లేమ్ తీసుకున్నాము, మేము ఇలా బిహేవ్ చేస్తాము, ఇలా ఇర్రేషనల్గా ఉంటాము? మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము ఎటువంటి మనుషులు అనేది పబ్లిక్ మీకు తెలుసు, మీరు చూస్తున్నారు, మమ్మల్ని అందరినీ చూస్తున్నారు. మేము మీ కళ్ళ నుంచి ఎవరూ తప్పించుకోలేము. అటువంటిది ఇటువంటి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి ఒకరు మాట్లాడుతుంటే అది బాధేసింది వాళ్ళు చూస్తే. కనుక ఈ క్లారిఫికేషన్ ఇవ్వాలని అతను అన్నప్పుడు తప్పనిసరిగా ఈ క్లారిఫికేషన్లో లీగల్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయని కనుక్కొని లేవు అని తెలిసిన తర్వాత ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు. దయచేసి ప్రెస్ వారు, ప్రజలు మీరంతా ఆదరిస్తే, మీ అభిమానంతో పైకి వచ్చిన కుటుంబం మేము, ఆ అభిమానాన్ని అర్థం చేసుకుని ఇలాగే కంటిన్యూ చేయమని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అబ్బాయి ట్రీట్మెంట్కి సంబంధించి అబ్బాయికి మెడిసిన్స్ కానీ ఇస్తున్నారా? అట్లా అయ్యే ఖర్చులు మీరు భరిస్తున్నారా? గవర్నమెంట్ భరిస్తుంటే ఏం జరుగుతుంది సార్? అయితే దానికి కంటిన్యూ చెక్ అనౌన్స్ చేసిన వెంటనే మంత్రి వెళ్ళి ఇచ్చేశాడు. ఇప్పటికి 20 రోజులు అవుతున్నా కూడా అల్లు అర్జున్ గారు ఇంకా ఇవ్వలేదు. దీని వెనక కారణం ఏంటంటారు? నేను అవన్నీ చెప్పడానికి రాలేదమ్మా. ఇక్కడ వ్యక్తిగతంగా నా బాధ ఏదో మాత్రమే చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. అవన్నీ ఇంకో ఇన్సిడెంట్లో చెప్తాను నేను. అంటే ఎందుకంటే ఇందాక అర్జున్ చెప్పబోయి కూడా, అర్జున్ ఒక అమౌంటు, నవీన్ మైత్రి వాళ్ళు ఒక అమౌంటు, డైరెక్టర్ గారు ఒక అమౌంట్, ఇదంతా పెట్టి ఒక ట్రస్ట్ చేద్దాము ఇది అని ఏదో అనుకున్నారు. దాన్ని ఇప్పుడు చెప్పి మెయిన్ ఆ విషయాన్ని డైల్యూట్ చేయడం ఎందుకు? దాన్ని ఇంకొకసారి వచ్చి వివరంగా వాళ్ళు మైత్రి ఈయన అందరూ కూర్చొని దీన్ని ఎలా చేయబోతున్నాం, ఎంత సపోర్టివ్గా ఉండబోతున్నాం అనేది తప్పనిసరిగా మీకు చెప్తాను.